హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు అంటే వరలక్ష్మి వ్రత వ్లాగ్ అండి. ఇది చాలా లేట్ అయింది, సారీ ఫర్ దిస్ వీడియో. అండ్ ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, సో పాప బాబు కదా, వాళ్ళ వల్ల అస్సలు టైం అనేది కుదరలేదు. రాఖీ పౌర్ణమి కూడా నెక్స్ట్ డే రావడం వల్ల వాళ్ళ పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం, రాఖీ కట్టించుకోవడం, సో అలా ఆ విధంగా అయితే టైం అనేది నాకు అస్సలు కుదరలేదు వీడియో అనేది ఎడిట్ చేయడానికి. సో లేట్గా పోస్ట్ చేస్తున్నట్టు ఐఎమ్ రియల్లీ సారీ అండి. మా అమ్మవారు అయితే ఈ విధంగా ఉన్నారు. అండ్ ఫ్రైడే పూజకి థర్స్డే నైట్ అనమాట, నేను మా హస్బెండ్ అనేది డెకరేషన్ అనేది ఈ విధంగా చేసుకున్నాం అనమాట. నాకు చాలా హెల్ప్ అనేది చేశారనమాట మా హస్బెండ్ అనేవాళ్ళు. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి కోసమని నేను వేప చెట్టు ఉంటుంది కదా, సో వేప చెక్కతో ఒక పీట అనేది చేయించుకున్నాను అనమాట, అమ్మవారి పెట్టించుకోవడం కోసం. యాక్చువల్లీ కలశం పెడదాం అనుకున్నాను దీనిపైన, బట్ రెండు వైపులా దీపాలు పెట్టడానికి ఆ పీట అయితే బాగుంటుంది కదని అది అమ్మవారికి అనేది అక్కడ వదిలేసాను అనమాట. ఈ శారీ అయితే అమ్మవారికి నేను ఏ విధంగా కట్టాను అనేది చూపిస్తాను, ఒకసారి ఈ విధంగా చూడండి. శారీని మనం హాఫ్కి హారిజాంటల్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, వెర్టికల్గా కాకుండా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుచ్చిళ్ళు అనేవి ఫ్లాట్గా ఫ్లోర్ పైన వేసి పెట్టుకునేట్లయితే శారీ బట్టి వస్తుందండి. ఇది సాఫ్ట్గా ఉండడం వల్ల శారీ కుచ్చిళ్ళు జారిపోతుండేవి. సో నేను ఈ విధంగా నా హ్యాండ్తోనే ఇలా పెట్టుకున్నాను, కింద వేసి పెడుతుంటే అవ్వట్లేదు అనేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకుని, మనకి బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్లిప్స్ అనేవి మన చేయి ఎంతవరకు పడుతుందో కుర్చీలో అంతవరకు పట్టుకొని క్లిప్స్ అనేవి పెడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదన్నట్లయితే జారిపోతుంది. పట్టు శారీ కొంచెం ముతగ్గా ఉంటాయి కదా, అలాంటి శారీస్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది మరి చాలా సాఫ్ట్గా ఉంది శారీ వల్ల, సో నాకైతే చాలా కొంచెం టైం పట్టింది కానీ త్వరగానే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పళ్ళుకి ఈ విధంగా మనకి పళ్ళు కుచ్చులు అనేవి పెట్టించుకోవాలి, వాటికి కూడా సేమ్ అలానే బట్టల క్లిప్లు అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా సిద్ధం చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని అమ్మవారికి మనకి అలంకరించుకోవడం కోసమని మనకి బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందు ఉట్టిగా వేయకుండా 3 గుప్పిళ్ళ బియ్యం అనేవి 3 టైమ్స్ అవి యాడ్ చేసుకున్నాను. దానిపైన తమలపాకు పెట్టుకుని మనం ముందే సెట్ చేసుకోవాలన్నమాట, ఏ విధంగా అయితే షేప్ కరెక్ట్గా వస్తుందని. నా దగ్గర అయితే సెట్ అనేది ఏం లేదండి, ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ దాని చెంబు కదిలిపోతుందని డబుల్ టేప్ అనేది పెట్టాను అనమాట, కదలకుండా ఉంటుందని. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు నాకు. పిల్లలతో ఒక్కరినే చేసుకోవడం పూజల టైంలో చాలా అంటే చాలా కష్టం, బట్ నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి పూజలు చేసుకోవడం. సో మనకి ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకొని ఫస్ట్ చూసుకున్నాను అనమాట. తర్వాత మనం ఆల్రెడీ మన శారీని అనేది నీట్గా ప్లీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ శారీ అనేది మనకి ఈ విధంగా లోన కుర్చీలు కొన్ని వేసేసి మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ మటుకు ఉంచుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలు అనేవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. ఏదో నాకు తెలిసిన మటుకు నేనైతే చేసుకున్నాను. అండ్ అంత పర్ఫెక్ట్గా వచ్చిందా అంటే నా చేతులతో నేను చేసుకున్నాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. నాకు అసలు డ్రేప్ చేయడానికి ఎటువంటి హెల్ప్ ఎవరి దగ్గర నుంచి కూడా నేను తీసుకోలేదు. నాకు వచ్చిన మేరకి ఎవ్రీ ఇయర్ నేను చేసుకున్నట్లు మాత్రమే నేను చేసుకున్నాను. అండ్ నాకు 2 పిల్లలతో కూడా నాకు ఈ పూజ చేయడానికి చాలా అంటే చాలా కష్టం అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత పిల్లలు ఉన్నట్లయితే మనం ఎలాంటి పనులైనా ఎలాంటి పూజలైనా ప్రశాంతంగా చేసుకోవడానికైతే మనకి వీలవుతుంది. ఇద్దరు చిన్నపిల్లలు అయ్యేటప్పటికీ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టకపోయినా, వాళ్ళకి నీట్గా రెడీ చేయాలని అవ్వకపోయినా, ఒకవైపు పూజనే చేసుకుంటామా వాళ్ళ కోసమైనా ఆలోచిస్తామా, చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ టైంలో. బట్ నాకైతే వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మా పాప అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఏ విషయంలో అయినా కూడా చెప్పిన వెంటనే చేస్తుంది. తను వాళ్ళ తమ్ముడిని అయితే నిజంగా చెప్పాలంటే అమ్మలా చూసుకుంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పెట్టుకున్నాను కదా, చెంబు అనేది పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయినట్లయితే అనిపించలేదు. సో అది తీసేసి మళ్ళీ నేను వేరే చెంబుని అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. సేమ్ ఆ చెంబుకు కూడా ఈ విధంగానే పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ అనేది కట్టుకున్నాం కదా, తర్వాత మన పౌటంచ్ అనేది సెపరేట్గా మడత వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫ్రంట్ నుంచి మనం శారీకి
పళ్ళు విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాని మళ్ళీ ఫ్రంట్కి ఈ విధంగా మనకి ఈ శారీ డ్రేప్లో ఈ పౌటంచ్ అనేది ఇలానే వేయాలని ఏం లేదు. సో ఈ విధంగా అయితే సింపుల్గా అయిపోతుంది కదా, చూడడానికి కూడా బాగానే ఉంది కదా, గ్రాండ్ లుక్గా ఉంది కదని నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీ అందరికీ కూడా నా అమ్మవారు ఎలా అనిపించారనేది కామెంట్ చేయండి. నాకైతే అమ్మవారు చాలా ముద్దుగా అనిపించారండి. అలా చూస్తూ ఉండిపోయాను నేను. ఇవంతా నాకు ప్రిపేర్ చేసేసరికి నైట్ 12 అయిందండి. ఆ పీటలకి బొట్లు పెట్టుకొని పసుపు రాసుకొని అవన్నీ చేసుకొని అసలు పడుకుందామన్నా కూడా మనకి అసలు నిద్రే పట్టదు. కళ్ళలో కూడా ఇంకా పనులే గుర్తొస్తూ ఉన్నాయంటే నాకు అన్ని పండగల కల్లా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకంటే అమ్మవారిని మన చేతులతో మనమే అలా డెకరేట్ చేసుకోవచ్చు. అమ్మవారికి చీర కట్టడం, ఆర్నమెంట్స్ పెట్టడం, ఆడపిల్లకి నిజంగా ఒక అదృష్టం అనేది ఏదైనా ఉంది అంటే అది అమ్మవారి వ్రతం చేసుకోవడం అనే చెప్తాను నేను. అమ్మవారిని మన చేతులతో మనం అలంకరించాము అన్న ఫీల్ అనేది ఉంటుంది చూసారా, నిజంగా అసలు చెప్పాలంటే ఈ వ్రతం చేసుకుని ఈ విధంగా చేసుకుని వాళ్ళకి తెలుస్తుందండి ఆ హ్యాపీనెస్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేను. నేనైతే ఎలాంటి హెల్ప్ ఉన్నా ఎలాంటి హెల్ప్ లేకపోయినా కూడా అమ్మవారి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అనేవి అందరికీ ఉంటాయి. మనం ఎలాంటి ఆడంబరంగా చేయాలని కాకుండా భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇయర్లీ మారుతూనే కొలిది చాలా వరకు అయితే లగ్జరీగా పూజలు అనేవి చేస్తున్నారండి. సో మనం ఎప్పుడు కూడా చేసిన పూజలు అనేది దాని యొక్క పద్ధతి నియామకం చూసుకోవాలే తప్ప ఏ విధంగా డెకరేట్ చేశారు, ఏ విధంగా అన్నీ కొని పెట్టుకున్నారు, ఎప్పుడు కూడా మనం ఆడంబరాలకైతే పోకూడదు. మెయిన్ అనేది ఉంటుంది కదా పూజలో, అవి మాత్రం కంపల్సరీగా చేయాలండి. సో మనం ఏదైనా చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన స్తోమతకు తగ్గ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని కాకుండా మనకి ఎప్పుడు కూడా మనం ఎలా చేసుకుంటాం, అమ్మవారిని ఏ విధంగా అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా పెట్టుకోవడానికి అమ్మవారి అనుగ్రహం అనేది కల్పించి మన అమ్మను మొక్కుకున్నట్లయితే అమ్మ అన్నీ తీరుస్తుంది. సో ఇదైతే నాకు ఏ విధంగా అయితే వచ్చు, నేను ఏ విధంగా అయితే చేసుకోగలను, నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు అమ్మనైతే నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి జ్యువెలరీ అంతా వేసిన తర్వాత చూసారా, నిజంగా సాక్షాత్తు ఆ వరలక్ష్మి అమ్మవారే మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. నాకు అంత హ్యాపీగా అనిపించింది అనమాట. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను అలా అమ్మ ముందు కూర్చొని చాలాసేపటి వరకు అలా చూసుకుంటూనే ఉండిపోయాను. నా దృష్టి అమ్మకు తగిలేటట్లుంది అన్నట్లు అనిపించింది అనమాట. ఎందుకు అంటే అసలు చెప్పలేను. ఒకసారి చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో అయితే నాకు తెలియదు, కానీ నా చేతులతో నేను చేసుకున్నాను కాబట్టి ఆ ఫీల్ అనేది నాకు తెలుస్తుంది. అంత ముద్దుగా అనిపించారు. అండ్ ఎన్ని పెట్టినా ఇంకా పెట్టాలనిపించేటట్లు ఇంకా పెడుతూనే ఉన్నానండి పువ్వులు అవన్నీ కూడా. సో మరీ హెవీ అయిపోతే మరీ బాగోదు కదా అని చూసి అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ తీసేస్తాను అనమాట. మళ్ళీ వడ్డానం అనేది లూజ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ కరెక్ట్గా ఫిట్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఆనందం వరకేనండి. అంటే అమ్మవారికి మనం ఎలా చేసుకోవాలనుకుంటున్నా అంటే ఆడపిల్లకి అనేది ఎప్పుడు కూడా అలంకరణ చేసుకోవడము ఇష్టమే, చేయడము ఇష్టమే అంటారు కదా, అలాంటిది అమ్మవారికే చేసే అంత అదృష్టం కలిగిందంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఈ వ్రతం చేసుకునే పాసిబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకోండి, చాలా మంచిది. అన్ని వ్రతాల కల్లా మనకు ఆ కథలో కూడా చెప్తారు, అన్ని వ్రతాల కల్లా చాలా ప్రముఖమైన వ్రతమైన వరలక్ష్మి వ్రతం అనేది చాలా నియమకంగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మంచి పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో స్వయంగా ఇదైతే చెప్తారనమాట. సో అంత పవిత్రమైన వ్రతం అండి. ఎప్పుడు కూడా మనం ఇదేనే కాదు, ఏ వ్రతం చేసినా కూడా నిర్మలమైన మనసుతో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన ఆనందాల కోసమే. బట్ అమ్మకు కావాల్సింది ఓన్లీ భక్తి శ్రద్ధతో చేసే పూజ మాత్రమే. అండ్ మనం చేసే పూజలో నిజాయితీ ఉండాలి, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది. మా ఇంటి వరలక్ష్మి అమ్మవారిని అయితే నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. మీ అందరికీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరెన్నో మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వస్తాను. మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు తప్పకుండా అందించండి. నెక్స్ట్ వ్లాగ్స్లో కంటిన్యూ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.